ఒక అద్భుతమైన కథ. హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోన్. అమ్మా ఎలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు అడిగింది మంజుష. నాన్న గురించేనమ్మా నా దిగులంతా. ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువయింది నిట్టూర్చింది మీనాక్షమ్మ. అమ్మా ఈ వయసులో అది మామూలే, నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు. అలా కాదు మంజు, నువ్వొకసారి రాకూడదు, అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు. అలాగే వస్తానులే, నువ్వు కంగారు పడి అన్నయ్య వదినలను కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని. రాఘవేంద్రరావు మీనాక్షి దంపతులకు 2 సంతానం. కొడుకు శ్రీవాస్త, కూతురు మంజుష. శ్రీవాస్త భార్య త్రిపురతో హైదరాబాదులో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్లకు 5 ఏళ్ల పాప హర్షిని. కూతురు మంజుష సిద్ధార్థ్తో పెళ్ళై బెంగళూరులో ఉంటుంది. సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాఘవేంద్రరావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. మంజుష ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది. నాన్నకి ఏమైంది? పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు. మంజుష ఆలోచించసాగింది. మంజుష రాకకు అందరు సంతోషపడ్డారు. తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు. తండ్రిని చూస్తే ఆ మాటే అంది తల్లితో. నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనబడింది మంజుకి. సాయంత్రం త్రిపుర టీ తెచ్చి అందరికిచ్చింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు. ఆఫీసు నుంచి వచ్చిన శ్రీవాస్తకు టీ ఇవ్వడానికి లోపలికి వెళ్ళింది త్రిపుర. ఇదిగో మీనాక్షి, నాకు టీ ఇవ్వలేదేం? రాఘవేంద్రరావు భార్యను అడుగుతున్నాడు. అదేంటి నాన్న, ఇప్పుడే తాగావుగా, ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంజు. నేనెక్కడ తాగాను? నాకు అసలు ఇవ్వలేదు. ఇది మీ అమ్మ గ్లాసు. ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అసలు ఇవ్వడం లేదమ్మా. బొత్తిగా మతిమరుపు మనిషి. కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది. పోనీలే నాన్న, ఇప్పుడే తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకొని వచ్చింది మంజు. మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా? ఇప్పుడేగా మనందరం తాగాం. నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా అంటున్నాడు రాఘవేంద్రరావు. తల్లి తన వైపు చూసింది. చూసావా ఇది పరిస్థితి అన్నట్టు. ఒకరోజు ఆఫీసు టైం అయ్యిందంటూ భోజనం చేసి ఆఫీసుకు వెళ్ళాడు. ఈ విషయం ఎవరు గమనించలేదు. ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. రాఘవేంద్రరావు ఆఫీసుకు వచ్చాడని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ వయసులో వచ్చే డిమెన్షియా కానీ అల్జీమర్స్ కానీ అయ్యుండొచ్చు అన్నాడు ఆయన. పరీక్షలు చేద్దామంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవేవో కొన్ని మందులు వాడమన్నాడు. మీనాక్షమ్మ ఒకటే ఏడుపు. ఎలానే మంజు, ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవరా అంటూ మంజును పట్టుకొని ఏడ్చేసింది. అమ్మా, ఇదేమంత భయపడవలసిన జబ్బు కాదు. వయసుతో పాటు వస్తుంది అంతే. మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుందని ధైర్యం చెప్పింది. 1 వారం రోజులు ఉండి ఊరికి బయలుదేరింది మంజు. మీనాక్షమ్మ కళ్ళల్లో ఆకుండా వచ్చే కన్నీళ్లను తుడిచి, అమ్మా నేను మళ్ళీ వస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది. ఒకరోజు శ్రీవాస్త నుంచి ఫోన్. మీనాక్షమ్మ బాత్రూంలో జారిపడిందని, తలకు గాయమైందని, కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు. ఉట్టిన హైదరాబాద్కు బయలుదేరింది. హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు. అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకొని, నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా. నేను పోతే ఆయనను ఎవరు చూసుకుంటారు? పాపం మీ వదినకు అటు పాప పని ఇటు ఇంటి పని, వీటితోనే సరిపోతుందంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. మంజుకు కూడా కళ్ళనీళ్లు వస్తున్నాయి. అమ్మా పిచ్చి మాటలేంటి, నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు. నువ్వు ఇంటికి వస్తావు, నాన్నను నువ్వే చూసుకుందు గాని, ఊరికి దిగులు పెట్టుకోకని ధైర్యం చెప్పింది. కానీ తల్లికి నిజంగా బాగవుతుందని ఏదో అనుమానం. ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది. ఆయన తన గదిలో ఒక మూల ముడుచుకొని కూర్చున్నాడు. అమ్మ ఎక్కడా మంజు అని చిన్న పిల్లాడిలా అడిగినా ఆయనను చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి. ఆ రోజు రాత్రే మీనాక్షమ్మ చనిపోయింది. మంజు తండ్రిని వదలడం లేదు. ఆవిడ శరీరం అక్కడే ఉండగానే మంజు, అమ్మను కాఫీ తెమ్మని చెప్పమ్మా, ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళల్లో నుంచి నీళ్లు.
కర్మకాండాలన్నీ ముగిసిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. శ్రీవాస్త చెల్లెలు చేతులు పట్టుకొని, మంజు, ఇంకో 10 రోజులు ఉండకూడదు, నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు. అలాగే అంది మంజు. మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది. ఒకరోజు శ్రీవాస్త స్నేహితులు ఇంటికి వచ్చారు. వాళ్ళను తన స్నేహితులుగా భావించి, ఒరేయ్ సూర్యారావు, టైం అయింది, కాలేజ్కి వెళ్దాం పదా అన్నట్టు నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా, నేను రాసుకోవాలంటూ రాఘవేంద్రరావు వాళ్ళ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆయన లోపలికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది. ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చొని తమ వివరాలన్నీ చెప్తున్నాడు. 10 రోజులు అయ్యాక మంజు ఊరికి వచ్చేసింది. మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయింది. రోజు అన్నకు ఫోన్ చేసేది. బాగానే ఉందని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవాస్త. తాను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్లుందని అనుకుంది మంజు. 3 నెలల తర్వాత తండ్రిని చూడడానికి వెళ్ళింది. శ్రీవాస్త త్రిపురులు హఠాత్తుగా వచ్చిన మంజును చూసి కాస్త కంగారు పడ్డారు. నాన్న ఎక్కడా అంటూ ఇల్లంతా వెతికింది. వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేకపోయేసరికి నిలదీసి అడిగింది. మీ నాన్నను భరించలేకపోయాం, అందుకే పిచ్చాసుపత్రిలో చేర్చాం. ఏం చేస్తాం, 24 గంటలు ఆయనకు కాపలా ఎవరు ఉంటారు? ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. ఆయనకు ఏదైనా జరగనంది జరిగితే అందరూ మమ్మల్ని అంటారు. సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది. అది విని పరిగెత్తుకుంటూ పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసింది. తండ్రితో పంపించమని వేడుకుంది. ఆయనను డిశ్చార్జ్ చేశారు. సన్నగా పూచిక పుల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్గుష్టపోయింది. మంజుషాను అసలు గుర్తుపట్టలేదు ఆయన. ఎవరమ్మా నువ్వు అంటూ యగాదిగా చూశాడు. మంజుకు దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రిని తీసుకొని ఆ రోజే బెంగుళూరుకు వచ్చేసింది. 1 వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుటపడ్డాడు. ఒకరోజు, అమ్మా, నువ్వు ఎవరివో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు, దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళవు అని రాఘవేంద్రరావు కూతుర్ని బతిమిలాడాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకు. 1 వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండడం చూసి సిద్ధార్థ్ అడిగాడు, ఇక ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న? ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు సమాధానమిచ్చింది. అదెలా కుదురుతుంది? ఆయనను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా. వెంటనే మీ అన్నయ్య ఇంటికి పంపేయి అన్నాడు. మంజుకు బాగా కోపం వచ్చింది. విసురుగా అంది, ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకు నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు? మీ నాన్న న్యాయంగా వాటాలేశాడు అనలేదు. ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయనను చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి. కూతుళ్లకు హక్కు కావాలి కానీ బాధ్యతలు అక్కలేదా? ఇదెక్కడ న్యాయం అంది కోపంగా. ఆయనను తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ్ ససేమేర ఒప్పుకోలేదు. వేరే ఇల్లు తీసుకొని తండ్రితో పాటు ఉండడానికి నిశ్చయించుకుంది. సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు పోయాక తానే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు. ఆఫీస్ వాళ్ళను ఇంటి నుంచి పని చేస్తానని అడిగింది. వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు. తండ్రిని చూసుకోవడానికి పని మనిషి సహాయంతో ఒక కుర్రాన్ని కుదిరించింది. కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకు ఏమనిపించిందో, నువ్వు అమ్మవే కదూ అని పడిగాడు. మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో. మంజును తన తల్లి అనే అనుకున్నాడు. ఇంకేమనాలో తెలియక అవునట్టు తలూపింది. అంతే. ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది. మరో నెల తర్వాత సిద్ధార్థ్ నుంచి ఫోన్. ఇప్పటికైనా ఇంటికి రమ్మని. తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదని చెప్పేసింది. ఇదంతా తెలిసిన సిద్ధార్థ్ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హఠాహుటిన వచ్చారు. కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడల దగ్గరకు వచ్చారు. వెంటనే ఇంటికి పదమన్నారు. మంజు అంది, అత్తయ్య, మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడిచే కదా. ఇన్ని రోజులు నాన్నని తన దగ్గర ఉంచుకున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు వీలు కాదంటున్నాడు. మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా? అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చెయ్యను. ఆ బాధ్యతలు కూడా ఇదివరకులాగానే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మీరు అమ్మాయి పెళ్లికి డబ్బులు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదూ. మీరు అభ్యంతర పడితేనే నా డబ్బు మీది కాదా అనలేదా? మీ మోకాలకు ఇక్కడే ఆపరేషన్ చేయించి 6 నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా? ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆవేదనగా. ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయి. అవును,
తన తండ్రి పోయిన కొత్తల్లో తల్లిని ఇంటికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు అత్తమామలు తీవ్రంగా వ్యతిరేకించారు. భర్తను బతిమలాడింది. 1-2 నెలలు తల్లి తమ దగ్గరే ఉంటుందని, దుఃఖం నుంచి కాస్త కోలుకున్నాక పంపిస్తానని. ఆయన ససేమెర వీలు కాదన్నారు. ఎన్నో రాత్రులు దిండిలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తనతో అంత చాకిరి చేయించుకొని తన మాటకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది. అదంతా తలుచుకొని, నాకు తెలుసమ్మా నువ్వు పడే వేదన. నేను ఆడదానినే. నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు. నీకు నేనున్నాను. మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో. నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడలని. ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకును ఒప్పించాడు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. ఆ తండ్రిని తల్లిలా చూసుకుంటోంది మంజు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.